హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము ప్రాచీన భారతదేశ చరిత్ర ఏన్షియంట్ హిస్టరీలోని మౌర్యుల పూర్వయుగం అంటే మౌర్యులు రాకముందు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దిలో మౌర్యుల పూర్వయుగం నాటి పరిస్థితుల గురించి టాపిక్ తెలుసుకుందాం. బిఫోర్ మౌర్యాస్, మౌర్యుల పూర్వయుగం. ఈ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ని ఎంకరేజ్ చేయడం ద్వారా మీకు ఇంకా మరెన్నో వీడియోలను నేను చేయడానికి ఉత్సాహం కలుగుతుంది. దయచేసి ఈ వీడియోస్ని మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. మౌర్యుల పూర్వయుగం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో గంగానది పరివాహ ప్రాంతంలో ఎంతోమంది మతాచార్యులు ఆవిర్భవించారు. వైదిక మతాన్ని వ్యతిరేకించే సంప్రదాయ వ్యతిరేకులు క్రమక్రమంగా బలపడసాగారు. వారి వైదిక మత వ్యతిరేక బోధనల సాఫల్యం ఎక్కువైంది. అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఈ వైదిక మత ఆచారాలు సంప్రదాయాల పట్ల వ్యతిరేక ధోరణి ఎక్కువైపోయి ఈ వైదిక సంప్రదాయాలను ఆచారాలను వ్యతిరేకించే సంప్రదాయ వ్యతిరేకులు వారి ప్రాబల్యం ఎక్కువ సాగింది అని తెలియచేయడమైంది. ఇక వైదిక మత వ్యతిరేక బోధనలు ఎక్కువయ్యాయి. ఈ కాలంలో 62 మత భేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. వీటిలో చాలా భాగం ఈశాన్య భారతదేశంలో నివసించే ప్రజల మత సంప్రదాయాలు, క్రతువులు మీద ఆధారపడ్డాయి. అజిత కేశకాంబలిన్ అనేవారు ఉచ్ఛేదవాదం అనే భౌతికవాద సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. అజిత కేశకాంబలిన్ అనే అతను ఉచ్ఛేదవాదం అనే సిద్ధాంతాన్ని బోధించాడు. ఈ సిద్ధాంతం నుంచే లోకాయుత చార్వాక తత్వ సంప్రదాయం వచ్చి ఉంటుందని చాలామంది విశ్వసిస్తారు. మరొక మతాధికారి వకుద కాత్సాయన అనే అతను ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అతను భూమి, నీరు, వెలుతురు ఎలాగైతే సమూలంగా నాశనం చేయడానికి వీల్లేని అంశాలో అదేవిధంగా జీవితం, ఆనందం, విషాదం కూడా నాశనం చేయలేని అంశాలని ఆయన అభిప్రాయపడ్డాడు. అతని భావాల నుంచే వైశేషికవాదం పుట్టి ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. వకుద కాత్సాయన అనే మతాధికారి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. భూమి, నీరు, వెలుతురు ఎలాగైతే సమూలంగా నాశనం చేయడానికి వీల్లేవో అలాగే జీవితం, ఆనందం, విషాదం కూడా నాశనం చేయలేని అంశాలని ఆయన అభిప్రాయపడ్డాడు. అతని అభిప్రాయాలు, అతని భావాల నుంచే వైశేషికవాదం అనే వాదం పుట్టిందని చాలామంది భావిస్తున్నారు. ఇక పురాణ కాశ్యప అనేవారు ఆత్మ శరీరం కన్నా విలక్షణమైనదని, భిన్నమైనదని ప్రచారం చేశారు. పురాణ కాశ్యప అనే అతను ఆత్మ శరీరం కన్నా భిన్నమైనదని, విలక్షణమైనదని అన్న వాదాన్ని ప్రచారం చేశారు. ఇదే ఆ తరువాత సాంఖ్యతత్వ శాస్త్రానికి పునాది అయింది. అతని అనుచరులు, పురాణ కశ్యపుడి అనుచరులు గోశాలల్లో కలిసిపోయారు. ఈ గోశాలలు అజీవిక మత శాఖను కనుగొన్నారు. ఈ పురాణ కశ్యపుడి అనుచరులు గోశాలల్లో కలిసిపోయారు. గోశాలలు అనేది ఒక మత శాఖ. గోశాలలు అజీవిక మత శాఖను కనుగొన్నారు. మద్యం తాగుతూ ఉన్మత్తమైన కార్యకలాపాలను ఈ గోశాలలు చేస్తూ వెళ్ళారు. ఆత్మ పరివర్తన లేని పునర్జన్మల వలయంలో
ఆత్మ పరివర్తన లేని పునర్జన్మ వలయంలో మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారని, దానికి ప్రతి జన్మలోనూ అనుబంధించే ఏ శరీరంతోనూ సంబంధం ఉండదని వీరు నమ్మారు. ఇక ఉత్తర భారతదేశంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో వెలుగొందిన భిన్న మతాల్లో కేవలం బౌద్ధ మతం, జైన మతాలు మాత్రమే స్వతంత్ర మతాలుగా నిలదొక్కుకోగలిగాయి. ఉత్తర భారతదేశంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో వెలుగొందిన భిన్న మతాల్లో కేవలం బౌద్ధ జైన మతాలు మాత్రమే స్వతంత్ర మతాలుగా నిలదొక్కున్నాయి. క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో పార్శ్వుడు మూలంగా జైన భావాలు అప్పటికే వ్యాప్తి చెందాయి. క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో పార్శ్వుని మూలంగా అప్పటికే జైన భావాలు వ్యాప్తి చెందాయి. జైన మతంలోని మౌలికమైన 4 నియమాలను అతను చెప్పినట్లే తెలుస్తుంది. ఆ 4 నియమాలకు తోడుగా మహావీరుడు మరొక నియమాన్ని చేర్చాడు. ఆ 4 పార్శ్వుడు బోధించిన 4 నియమాలకు అనుబంధంగా మరొక 5వ నియమాన్ని మహావీరుడు జైన మతంలో 5వ నియమాన్ని చేర్చాడు. క్రీస్తుపురం 6వ శతాబ్దంలో మత బోధకుల్లో గౌతమ బుద్ధుడు మత ప్రవక్తగా అందరికన్నా ఎక్కువ ప్రసిద్ధి పొందినవాడు. అతని బౌద్ధ మతానికి ఇతర ఏ మతానికి లేని సామాజిక పునాది ఉంది. బుద్ధుని మతంలోని మౌలిక సారాంశం అష్టాంగ మార్గం. మహావీరుడి బోధనల్లో ద్వంద్వతత్వం విశ్వాసమున్న మహావీరుడు తన బోధనల్లో తన ద్వంద్వతత్వంలో విశ్వాసమున్న మహావీరుడు భౌతిక పదార్థం, ఆత్మ అనేవి మాత్రమే శాశ్వత మూల పదార్థాలని వాదించాడు. అంటే మానవ మూర్తిమత్వం భౌతిక ఆధ్యాత్మిక స్వభావాలతో కూడుకొని ఉంటుందని బోధించాడు. మానవ మూర్తిమత్వం భౌతిక ఆధ్యాత్మిక స్వభావాలతో కూడుకొని ఉంటుందని బోధించాడు. మొదటిది నశించే అశాశ్వత స్వభావం, రెండవది శాశ్వతము పరిణామాత్మకమైన స్వభావం. కర్మ పూర్వజన్మలో ఆచరించిన కర్మల సంచిత ఫలం. కర్మ ఫలితంగా ఆత్మ అనేది జన్మ పరంపరల ద్వారా సంక్రమించిన వ్యామోహాలు, వాంఛలు సృష్టించిన బంధన స్థితిలో ఉంటాయి. ఎన్నో జన్మల నుంచి చేసే నిరంతర ప్రయత్నాల ద్వారా ఆత్మను బంధించే కర్మ శక్తులను నాశనం చేసి ఆత్మను వ్యామోహరహితం చేయవలసి ఉంటుంది అని మహావీరుడు తన బోధనల్లో బోధించాడు. కర్మశక్తులను విచ్ఛిన్నం చేయడమే ఆత్మ విముక్తి. అత్యంత నిష్ఠలు, స్వశరీర శోషణ, శారీరక క్రమశిక్షణను కఠినంగా పాటించడం ద్వారా సరికొత్త కర్మలను నివారించవచ్చని మహావీరుడు బోధించాడు. అంతేకాకుండా అప్పటికే సంచితమైన కర్మలను తగ్గించవచ్చని, చివరికి వాటిని పారదోలవచ్చని, కర్మల పతనం కావడంతో ఆత్మకు చెందిన స్వతసిద్ధ గుణాలు మరింత బహిర్గతమవుతాయని, ఆత్మ పూర్తి ప్రకాశంతో వెలుగొందుతుంది అని మహావీరుడు బోధించాడు, ప్రచారం చేశాడు. ఇదే మోక్షం, ముక్తి లేదా అంతిమ స్వేచ్ఛ. ఆ తరువాత ఆత్మ పరమాత్మ అనంతమైన విజ్ఞానం, శక్తి, ఆనందాలతో కూడిన పరమాత్మగా మారుతుంది అని బోధించాడు. మానవుల మోక్ష సాధనకు అనువుగా మహావీరుడు ఒక నైతిక నియమావళిని రూపొందించాడు. ఈ నియమావళి సన్యాసులకు, గృహస్థులకు కూడా వర్తిస్తుందని చెప్పాడు. ఈ నైతిక నియమావళిలో అహింస, సత్యం, అస్థేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం అనే 5 ప్రత్యామ్నాయ వ్రతాలున్నాయి. ఈ 5 వ్రతాలున్నాయి. అహింస, సత్యం, అస్థేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం అనే 5 వ్రతాలున్నాయి. ఈ 5 వ్రతాలను సన్యాసులు చాలా తీవ్రంగా పాటించినప్పుడు మహావ్రతాలు అంటారని, గృహస్థులు అంతకంటే కొంచెం తక్కువ కఠినమైన రీతిలో గృహస్థులు పాటిస్తే వాటిని అనువ్రతాలు అంటారని మహావీరుడు బోధించాడు, ప్రచారం చేశాడు. మహావీరుని అభిప్రాయంలో ఈ ప్రపంచంలో జీవం చేతనా వ్యవస్థ, అజీవం అచేతనావస్థ
రెండు వర్గాలున్నాయని, జీవం అనేది ఆత్మకు అనుగుణమైనదని ఇది తెలుసుకుంటుంది, అనుభూతి చెందుతుంది, వ్యవహరిస్తుంది. మరొకటి వ్యవహరించడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా అజీవం అనేది మనం పిలుచుకునే భౌతిక పదార్థం కాదు. ఇందులో భౌతిక పదార్థం కలిసి ఉన్నప్పటికీ సమయము, గుణము, దుర్గుణము వంటి ఇతర విషయాలు కూడా కలిసి ఉంటాయి. జీవము అజీవాలకు వివిధ చేతనత్వ స్థాయిలు ఉన్నప్పటికీ ఈ రెండింటికి ప్రాణం ఉంటుంది. గాయమైనప్పుడు ఈ రెండూ బాధ అనుభవిస్తాయి. అందువల్ల మహావీరుడు పరిణామ దశలో ఎంత తక్కువ రకానికి చెందిన ప్రాణి విషయంలో అయినా అహింసను పాటించాలనే సిద్ధాంతానికి గొప్ప ప్రాధాన్యం ఇచ్చాడు. ఎంత చిన్న ప్రాణి విషయంలో అయినా అహింసను పాటించాలనే సిద్ధాంతానికి గొప్ప ప్రాధాన్యతనిచ్చాడు. తేనెను నిరాకరించడం, నీటిని వడబోయడం, నోటికి గుడ్డ కట్టుకోవడం, నడవడానికి ముందు నేలను తుడవడం, వ్యవసాయాన్ని వదిలివేయడం మొదలైనటి మార్గాలను, అహింసా మార్గాలను పాటించాలని మహావీరుడు బోధించాడు, ప్రచారం చేశాడు. దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించి దాని మీద నియంత్రణ చలాయిస్తున్నాడు అనడాన్ని మహావీరుడు విశ్వసించలేదు. ప్రపంచం సృష్టికి పరమ సృజనాత్మక చిదాత్మ అంటూ ఏమీ లేదు. తన కర్మకు మానవుడే రూపశిల్పి. అందువల్ల బాధల నుంచి మానవ విముక్తి అనేది ఏ దేవుడు, ఏ సృష్టికర్త దయ మీద ఆధారపడి ఉండదు అని చెప్పాడు. పరిత్యాగ జీవనమే మోక్షానికి దగ్గరదారి అని చెప్పాడు. పరిత్యాగ జీవనమే మోక్షానికి దగ్గరదారి అని చెప్పాడు. మరో విధంగా చెప్పాలంటే మంచి జీవనం గడపడం ద్వారా మానవుడు మోక్షం సాధించవచ్చు. సమ్యక్ విశ్వాసం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ కర్మ అనే ఈ 3 పద్ధతుల్లో మంచి జీవనాన్ని అందిస్తాయని బోధించాడు. మంచి జీవనానికి సంబంధించిన ఈ 3 గుణాలు, సమ్యక్ విశ్వాసం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ కర్మ అనే ఈ 3 గుణాలను జైన మతానికి చెందిన త్రిరత్నాలు అని పరిగణించడమైనది, పిలువడమైనది. దైవం ఉనికిని, జైన మతంలో దైవం ఉనికిని నిరాకరించిన మహావీరుడు విశ్వసృష్టికి మూలం దేవుడనే వేదాల సాధికారాన్ని కూడా తిరస్కరించాడు. విశ్వసృష్టికి మూలము దేవుడనే వేదాల సాధికారాన్ని కూడా తిరస్కరించాడు. అదేవిధంగా ఆయన వర్ణ వ్యవస్థలను కూడా తిరస్కరించాడు. అదేవిధంగా ఆయనకున్న సిద్ధాంతాన్ని, ఆయన కర్మ సిద్ధాంతాన్ని, ఆత్మ పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసించాడు. అయితే మహావీరుడు కర్మ సిద్ధాంతాన్ని, ఆత్మ పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసించాడు. పునర్జన్మను తప్పించుకునే పద్ధతులను మహావీరుడు, మంచి జీవన విధానాన్ని, 3 గుణాలైన త్రిరత్నాలను మానవుడు పాటించాలని సమ్యక్ విశ్వాసం, సమ్యక్ కర్మ, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ విశ్వాసం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ కర్మ అనే ఈ 3 గుణాలను, త్రిరత్నాలను ప్రతి మానవుడు అనుసరించి పునర్జన్మం తప్పించుకునే ఈ మార్గాలను అవలంబించాలని మహావీరుడు బోధించాడు. ఇక గౌతమ బుద్ధుడు సిద్ధాంతాల సముదాయాన్ని కానీ, మత విశ్వాసాల పరంపరను కానీ ప్రస్తావించలేదు. ఆధ్యాత్మిక వికాసానికి సంబంధించిన హేతుబద్ధమైన ప్రబోధాలను మాత్రమే ప్రతిపాదించాడు. త్రికరణ శుద్ధిగా జీవించాలనేదే ఆయన ప్రబోధాలకు ప్రాతిపదిక. వేదాల గొప్పతనాన్ని ఆయన తిరస్కరించాడు. జంతు బలులను ఖండించాడు. సంక్లిష్టమైన అర్ధరహితమైన మతకర్మలను నిరసించాడు. కుల వ్యవస్థను నిందించాడు. గౌతమ బుద్ధుడు దేవునిని విస్మరించాడు. ఆయన అభిప్రాయంలో ఆత్మ వికాసానికి, సచ్చీలమైన జీవితానికి సంబంధించిన వ్యక్తిగత పరిశ్రమే అన్నిటికంటే గొప్పదని బోధించాడు. సచ్చీల మార్గమే వాస్తవ దృక్పథం గల ఆచరణాత్మక నీతి సూత్ర నియమావళి అవలంబించాలని ఆయన ప్రబోధించాడు. అందువల్ల బుద్ధుడి బోధనలు మతపరమైన తిరుగుబాటుకు, సామాజిక విప్లవానికి ఎక్కువగా ప్రతిబింబిస్తాయని చెప్పవచ్చును. గౌతమ బుద్ధుడి బోధనలు దుఃఖం, దుఃఖహేతు వినాశనం,
దాని వినాశనానికి దారితీసే మార్గాలు. ఈ విధమైన నాలుగింటికి సంబంధించిన సత్యాల వైపే పరిభ్రమిస్తూ ఉంటాయి. దుఃఖం, దుఃఖహేతువు, హేతువు అంటే కారణం, దుఃఖానికి కారణం, దుఃఖహేతు వినాశనం, దుఃఖానికి కారణమైన దాని ఏదైతే దుఃఖానికి కారణమో దాని వినాశనం. ఆ విధంగా వినాశనానికి, దుఃఖ వినాశనానికి దారితీసే మార్గాలను అన్వేషించడం. ఈ నాలుగింటిని, ఈ 4 పరమ సత్యాల చుట్టూనే గౌతమ బుద్ధుని బోధనలు పరిభ్రమిస్తూ ఉంటాయి. మరో విధంగా చెప్పాలంటే ఆయన నిశ్చితత్వాన్ని ప్రముఖంగా పేర్కొన్నాడు. జీవితంలో దుఃఖం ఉంటుంది, ఆ దుఃఖానికి కారణం, ఆ దుఃఖానికి హేతువు తృష్ణ, భౌతిక సుఖాల పట్ల, ప్రాపంచిక విషయాల పట్ల గల కోరిక అని గౌతమ బుద్ధుడు చెప్పాడు. కోరికను నాశనం చేయడం ద్వారా దుఃఖాన్ని తొలగించుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. కాబట్టి మానవుడి కొరకే అతని జన్మ పరంపరకు, మానవుడి కోరికే అతని జన్మ పరంపరకు కారణమని గౌతమ బుద్ధుడు బోధించాడు. ఒక్కసారి మానవుడిలో కోరిక లేకుండా చేసుకుంటే నిరంతర జన్మ పరంపర నుంచి మానవుడికి ఆత్మకు విముక్తి కలుగుతుందని బోధించాడు. ఒక్కసారి మానవుడి కోరికలను నశింప చేసుకుంటే, కోరికలు లేకుండా చేసుకుంటే జన్మ పరంపరల నుంచి మానవుడి ఆత్మకు విముక్తి లభిస్తుందని గౌతమ బుద్ధుడు బోధించాడు. అందువల్ల కోరికల్ని నాశనం చేయడం ఎలా అన్నది మానవుడి ముందున్న అసలు సమస్య. బుద్ధుని అభిప్రాయంలో స్వశరీర శోషణ అనేది ఎప్పుడూ కోరికల్ని అధిగమించలేదని అభిప్రాయపడ్డాడు. మహావీరుడు బోధించిన సన్యాస జీవితం, సన్యాస వ్రతం, గృహస్థు వ్రతాలు, అనువ్రతాలు, మహావ్రతాలు మానవుడి స్వశరీర శోషణ కఠిన నియమాలను ప్రబోధిస్తే, గౌతమ బుద్ధుడు మాత్రం తన అభిప్రాయంలో, గౌతమ బుద్ధుడి బోధనలో స్వశరీర శోషణ అనేది ఎప్పుడూ కోరికల్ని అధిగమించలేదని, కోరికల్ని నశింపజేయలేదని అభిప్రాయపడ్డాడు. పదే పదే ప్రార్థనలు చేయడం, యజ్ఞయాగాదులు చేయడం వ్యర్థమని బుద్ధుడు బోధించాడు. అందువల్ల బుద్ధుడు కోరికను తొలగించుకోవడానికి ఉత్తమ పదమైన అష్టాంగ మార్గాన్ని ఉపదేశించాడు. గౌతమ బుద్ధుడు కోరికలను తొలగించుకోవడానికి ఉత్తమ మార్గమైన అష్టాంగ మార్గాన్ని ఉపదేశించాడు. గౌతమ బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గంలో అష్ట అంటే 8, అష్టాంగ మార్గం అంటే 8 మార్గాలు, 8 మెట్లు. అష్టాంగ మార్గంలో 8 మెట్లు ఉంటాయి. మొదటి మెట్టు సమ్యక్ దృష్టి, అంటే మనం జ్ఞాన మార్గాన్ని అనుసరించి పరమసత్యాలకు సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించాలి. రెండవ మెట్టు సమ్యక్ లక్ష్యం, అంటే సుఖాలను పరిత్యజించాలి, శత్రుత్వం వహించకూడదు, ఇతరులకు హాని చేయకూడదు. మూడవది సమ్యక్ వాక్కు, అంటే అబద్ధం చెప్పకూడదు, అపనిందలు వేయకూడదు, ఇతరులను దూషించకూడదు, పరుషంగా ఇతరులను మాట్లాడకూడదు, వ్యర్థ ప్రసంగాలు కూడా చేయకూడదని గౌతమ బుద్ధుడు బోధించాడు. నాలుగవ మెట్టు సమ్యక్ కర్మ, ఇందులో ఐహిక సుఖాలను అదుపు చేసుకోవాలి. ఐదవ మెట్టు సమ్యక్ జీవనం, ఇందులో నిషిద్ధ జీవన విధానాలన్నింటినీ విసర్జించాలి. నిషిద్ధ జీవన విధానాలను విసర్జించాలి అంటే వదిలివేయాలి. ఆరో మెట్టుగా సమ్యక్ వ్యాయామాన్ని పరిగణించడమైనది. ఆరో మెట్టు సమ్యక్ వ్యాయామం, ఇందులో పాపపు పరిస్థితుల విజృంభణను అరికట్టాలి. పాపపు పరిస్థితుల విజృంభణ అరికట్టాలి. విజృంభించిన దుష్ట శక్తులను నిర్మూలన చేయాలి. మంచి పరిస్థితులను ప్రేరేపించాలి. ఇక ఏడవ మెట్టు సమ్యక్ చేతన మనస్తత్వం, ఇందులో ఆత్మ సంయమనం, సావధానత, నిలిచి ఉండే రీతిలో శరీరాన్ని, ఆత్మను సిద్ధం చేసుకోవాలి. విచారాన్ని అధిగమించాలి. సమ్యక్ భావన, ధ్యానం అనేది 8వ మెట్టు. సమ్యక్ భావన లేదా సమ్యక్ ధ్యానం 8వ మెట్టు. ఇదే చివరి మెట్టు. ధ్యానానికి సంబంధించి బుద్ధుడు చాలా విషయాలను ప్రస్తావించాడు. మన ప్రవర్తన మీద ధ్యానం చేయమని, మనల్ని మనం ఎలా అభివృద్ధి చేసుకోగలమో ధ్యానంలో చూడమని ఆయన మనల్ని బోధించాడు. ధ్యాన మార్గం 8వ మెట్టు.
8వ మెట్టు ద్వారా మన ప్రవర్తన మీద ధ్యానం చేయమని, ఏకాగ్రత నిలిపి మనల్ని మనం ఎలా అభివృద్ధి చేసుకోగలమో, మనలోని కోరికలను ఎలా వదిలివేసి మనల్ని మనం అభివృద్ధి ఎలా చేసుకోగలమో ఆయన ధ్యానంలో ఆలోచించమని, ధ్యానంలో ప్రయత్నించమని బుద్ధుడు కోరాడు. ఈ విధంగా ఈ అష్టాంగ మార్గం 2 కొసల మధ్య ఉంది. ఒక కొస వైపు పూర్తి విషయాసక్తత ఉంటే, అంటే ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తత ఉంటే, మరొక వైపు సర్వసంగ పరిత్యాగం అంటే అన్నింటినీ వదిలివేయాలని సూచించే పరిస్థితి. అత్యంత తీవ్రమైన స్వశరీర శోషణ, ఒకవైపు విషయాల పట్ల, ఐహిక విషయాల పట్ల ఆసక్తి, మరొక కొస వైపు స్వశరీర శోషణ అన్నది ఉంటే మధ్య మార్గంగా ఈ అష్టాంగ మార్గం ఉంటుంది. అంటే అటు సర్వసంగ పరిత్యాగము కాకుండా, ఇటు స్వశరీర శోషణ అన్నది కాకుండా సుఖమైన జీవన విధానం, మంచి జీవన విధానం కోసం అష్టాంగ మార్గాన్ని అవలంబించి మంచి జీవన పద్ధతులను అలవర్చుకొని మానవుడు అష్టాంగ మార్గంలో జీవించాలని, తమ జీవితాన్ని సఫలం చేసుకోవాలని గౌతమ బుద్ధుడు మనకు ప్రబోధిస్తున్నాడు. అన్ని రూపాల్లో ఉండే కోరికలను నాశనం చేసి తుదకు దుఃఖాన్ని నిర్మూలించేదే నిర్వాణం. ఈ అష్టాంగ మార్గం చివరికి నిర్వాణం లేదా పరమానందానికి దారి చూపుతుంది. అన్ని రూపాల్లో ఉండే కోరికలను నాశనం చేసి చివరికి దుఃఖాన్ని నిర్మూలించేదే నిర్వాణం. ఇది కేవలం కోరికల నుంచి విముక్తుడైన వ్యక్తి అనుభవించే నిశ్చల స్థితి. పునర్జన్మ నుంచి విముక్తి పొందే స్థితే నిర్వాణం. పునర్జన్మ నుంచి విముక్తి పొందే స్థితే నిర్వాణం అని గౌతమ బుద్ధుడు ప్రచారం చేశాడు. ఈ విధంగా అష్టాంగ మార్గాన్ని బోధించాడు. గౌతమ బుద్ధుడు కర్మ సిద్ధాంతానికి, దాని పనితీరుకు, ఆత్మ పునర్జన్మకు కూడా ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ జన్మలోపే తదుపరి జన్మలోని మానవుడి పరిస్థితి అతను చేసిన కర్మల మీదనే ఆధారపడుతుందని తెలియచేశాడు. తాను విత్తిన నా విత్తనం నుంచే ఫలాలను మరు జన్మలో మానవుడు అనుభవిస్తాడని చెప్పాడు. తాను విత్తిన విత్తనం యొక్క ఫలాలనే మానవుడు తదుపరి జన్మలో అనుభవిస్తాడని బుద్ధుడు బోధించాడు. అందువల్ల ప్రతి వ్యక్తి విధికి అతనే బాధ్యుడు. ఏ దేవుళ్ళు ఆ విధిని మార్చడం జరగదు. బుద్ధుడి ప్రకారం ఒక వ్యక్తి పాపం చేయకపోతే అతను మరణించడు. అతను మరణించితే మళ్ళీ జన్మించడు, ముక్తిని పొందుతాడు. ఈ విధంగా అతను పరమానంద జీవితాన్ని అనుభవిస్తాడని, అష్టాంగ మార్గాన్ని అవలంబించాలని, చివరికి నిర్వాణం దశకు చేరుకోవాలని బుద్ధుడు బోధించాడు. బుద్ధుడి బోధనల్లో మరొక ప్రముఖ లక్షణం అహింస. ఆయన అభిప్రాయంలో మంచి పనుల కంటే ప్రేమ భావన మరింత ముఖ్యమైనది. ప్రాణుల పట్ల అహింస పాటించమని అంశాన్ని ఆయన ఆచరణాత్మకంగా బోధించాడు. మహావీరుడిలాగా ఈ నియమాన్ని మరి కఠోరమైన స్థాయికి తీసుకొని వెళ్ళలేదు. కేవలం ప్రాణుల పట్ల అహింసాభావాన్ని చూపాలని మాత్రమే గౌతమ బుద్ధుడు బోధించాడు. మతపరమైన బోధనల విషయంలో బుద్ధుడిని అజ్ఞానిగా చరిత్రకారులు పరిగణించడమైనది. ఆయన దేవుడిని అంగీకరించను లేదు, తిరస్కరించను లేదు. దేవుడి గురించి, ఆత్మ స్వభావాన్ని గురించి చర్చించడానికి ఆయన ఎప్పుడు తిరస్కరించేవాడు. ఈ అంశాలను గురించి ప్రశ్నించినప్పుడు ఆయన మౌనంగా ఉండిపోయాడు. గౌతమ బుద్ధుడు దేవుడు కూడా శాశ్వతమైన కర్మ సిద్ధాంతంలోకే వస్తాడని చెప్పేవాడు. ఆ విధంగా గౌతమ బుద్ధుడు మానవుడికి దుఃఖం నుంచి విముక్తి కల్పించడానికి అష్టాంగ మార్గాన్ని బోధించాడు. ఇతర విషయాల గురించి పట్టించుకొనలేదు. దేవుడి గురించి, ఆత్మ స్వభావాన్ని గురించి చర్చించడానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడలేదు. ఇతర ప్రస్తావనలను గురించి అతడు ఎప్పుడూ ప్రస్తావించలేదు. కేవలం మానవులు మంచి జీవనాన్ని అవలంబించాలని, అష్టాంగ మార్గం ద్వారా మానవులు సుఖవంతమైన జీవనాన్ని జీవించాలని, కోరికలను
మంచి జీవన విధానాన్ని అవలంబించి జీవనాన్ని సార్థకం చేసుకోవాలని తమ జీవితాన్ని మోక్షం వైపు, ముక్తి వైపు మళ్లించాలని, నిర్వాణం వైపు మళ్లించాలని ఈ విధంగా గౌతమ బుద్ధుడు బోధించాడు. హాయ్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకా మిగిలిన విషయాలు చెప్పుకుందాం. థ్యాంక్ యూ.